కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిదే కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. నిజం నిగ్గు తేలాలి. అలా సత్యాన్ని గెలిపించే ప్రయత్నమే మా ఈ సత్యమేవ జయతే. ఒకప్పుడు వీకెండ్లోనో మంత్ ఎండ్కో సరదాగా కుటుంబంతో కలిసి హోటల్లో ఫుడ్ తినేవాళ్ళం. కానీ ఇప్పుడు బిజీ లైఫ్ కారణంగా వీకెండ్లోనో మంత్ ఎండ్లోనో వీలు కుదిరితే ఓసారి ఇంట్లో వంట చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదేంటి బాస్, రోజు బయట ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఎవరైనా ఉచిత సలహా ఇస్తే అట్నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఆ మాత్రం మాకు తెలుసులే బాస్, మాకు తెలియదా ఏంటి, మేము ఎక్కడ పడితే అక్కడ తినం, స్ట్రీట్ ఫుడ్ అంటే అస్సలు పడం, హైఫై హోటల్స్లోనే హైజీనిక్ ఫుడ్ మాత్రమే తీసుకుంటాం అని కాలర్ ఎగరేసి మరీ చెబుతాం. ఇలా చెప్పేవాళ్ళు తాము ఏడాది మొత్తం సంపాదించింది అడ్డమైన రోగాలతో బాధపడుతూ ఆసుపత్రులకు పోస్తూ ఉంటారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ 5 స్టార్ హోటల్ ఫుడ్ అనే తేడా లేదు. ఈ కలియుగంలో కల్తీ లేని ఆహారం ఎక్కడా దొరకటం లేదు అంటే అతిశయోక్తి కాదు. ముడి సరుకుల నుంచి ప్యాకేజ్ ఫుడ్స్ దాకా, ఫుట్పాత్ బండ్ల నుంచి స్టార్ హోటల్స్ దాకా ఎక్కడ పడితే అక్కడ కల్తీ ఆహారమే రాజ్యం వెళ్తోంది. అంతెందుకు, పచ్చళ్ళ నుంచి పాలు నీళ్లు దాకా, టీ పొడుల నుంచి వంట నూనెల దాకా, కూరల్లో వాడే మసాలాల నుంచి మార్కెట్లో దొరికే పళ్ళు కూరగాయలు పప్పులు ఉప్పులు దాకా ఇందు గలదు అందు లేదు అన్న సందేహమే లేదన్నట్టుగా అన్నింటా కూడా ఈ కల్తీ కల్లోలమే రాజ్యం వెళ్తోంది. ఇంకా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే మీరు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మీ నోటి నుంచి కడుపులోకి పోయే ప్రతిదీ ఏదో కొంత మొత్తంలో కల్తీయే. ఫైనల్గా అమ్మేవాడికి వచ్చేది లాభం, తినేవాడికి మిగిలేది రోగం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. దేశమంతా చెలరేగుతున్న ఈ కల్తీ కల్లోలం మనుషుల ప్రాణాలను బలిగొంటున్న వేళ ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి బిగ్ స్క్రీన్పై చూసే ప్రయత్నం చేద్దాం. టేస్టీ పాయిజన్. కల్తీ ఫుడ్ నిల్వ ఉంచిన ఆహారం కారణంగా ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారుతుంటే ప్రభుత్వాలు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? దిస్ ఇస్ అ ప్రైమరీ క్వశ్చన్. ప్రజలందరికీ పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద లేదా? అలాగే ప్రతి నిమిషం ఏదో ఒక చోట కల్తీ కల్లోలం చెలరేగుతున్నా ఎందుకు ఈ స్ట్రీట్ ఫుడ్ అలాగే హోటల్స్ అంటూ జనం ఎగబడుతున్నారు? ప్రిజర్వేటివ్స్ అలాగే ప్యాకేజ్డ్ అండ్ జంక్ ఫుడ్ మీ పిల్లల పాలిట ప్రాణాంతకంగా మారుతుందని ఎప్పుడైనా ఊహించారా? కల్తీ ఫుడ్ నిల్వ ఉంచిన ఆహారం మన శరీరంలోకి స్లో పాయిజన్లా ఎక్కుతోందా? అదే ప్రమాదకర రోగాలకు కారణం అవుతోందా? ఇక కల్తీ ఫుడ్ సప్లై చేసే హోటల్స్పై పెడుతున్న కేసులన్నీ, కల్తీగాళ్లకు పడుతున్న శిక్షలేంటి? ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే రోజుకు అందుతున్న ఫిర్యాదులు ఎన్ని, చేస్తున్న తనిఖీలు ఎన్ని, వేస్తున్న జరిమానాలు ఎన్ని? స్విగ్గీ, జొమాటో, క్లౌడ్ కిచెన్, టేక్అవే విండోస్ ద్వారా అందుతున్న ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలు ఏంటి? తప్పు కల్తీ ఆహారం అమ్మేవాడిదా, తెలిసి తెలియక తింటున్నవాడిదా, అలాగే కంట తుడుపు చర్యలతో సరిపెడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులదా? ఇక కలుషిత ఆహారంతో ఏటా రోగాల బారిన పడుతున్న వాళ్ళు ఎందరు? ప్రమాదకర వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరు? ఇక్కడ కలుషిత ఆహారం మాత్రమే ప్రధాన సమస్య కాదు. నిల్వ ఉంచిన ఆహారం సైతం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. పెద్ద హోటల్స్లో మీరు వేడివేడిగా లొట్టలేసుకుని తింటున్న ఫుడ్ ఎప్పుడు తయారు చేశారో మీకు తెలుసా? అందంగా గార్నిష్ చేసేసి, నషానాలని కంటే మసాలాలు వేసేసి, కలర్ఫుల్ కలర్స్ జల్లి నోరూరించే ఆ ఫుడ్ మిమ్మల్ని మృత్యు కౌగిల్లోకి నెట్టేసే ఒక కాలకూట విషమని ఎప్పుడైనా ఊహించారా? అంత దూరం ఎందుకు, రోజు సాయంత్రం సరదాగా మీరు తినే పానీపూరితో ఎంత ప్రమాదం ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఇది నిజంగా నిజం. మీరు మేల్కొనే లోపే మిమ్మల్ని అంతు చిక్కని వ్యాధుల పాలు చేసి మెల్లిగా చంపేస్తుంది. కల్తీ కారణంగా మన దేశంలో సుమారు 10 కోట్ల మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకి చేరుతుందని ఒక అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కారణంగానే ఏటా సుమారు 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేమో కాకి లెక్కలు కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన పక్కా లెక్కలు. ఆహార కల్తీకి ఎక్కువగా 5 ఏళ్లలోపు చిన్నారులే ప్రభావితం అవుతూ ఉన్నారు.
కలుషిత కల్తీ ఆహారం వల్ల అతిసారం నుంచి క్యాన్సర్ల వరకు దాదాపు 200 రకాల ఆరోగ్య సమస్యలు మన చుట్టుముడుతున్నాయి. మన దేశంలో ఆహార ఉత్పత్తుల విక్రయ కేంద్రాల రిజిస్ట్రేషన్, అనుమతుల మంజూరు, తనిఖీలు, నమూనాల సేకరణ ప్రక్రియలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయంటే అందులో అతిశయోక్తి లేదు. అందుకే ఎలాగైనా ఏదో ఒకటి అమ్మేద్దాం అనేవాడికి లాభం మిగులుతోంది. పై మెరుగులు చూసి తినేవాడికి చివరికి రోగం తగులుకుంటోంది. భూమి మీద చేసే ప్రతి పాపానికి నరకంలో అత్యంత ఘోరమైన శిక్షలు ఉంటాయని గరుడ పురాణం చెప్తుంది. అందులో ఒకటి కుంభిపాకం. మనం చెల్లిస్తున్న డబ్బులకి మంచి భోజనం పెట్టని వాడికి నరకంలో విధించే శిక్ష అది. ఇక క్రిమి భోజనం, నాణ్యత లేని వస్తువులు తయారు చేసేవాడికి నరకంలో విధించే మరో శిక్ష. చివరిగా అందకూపం, పరుల సొమ్ము ఆశించేవాడికి పడే శిక్ష ఇది. మనం బ్రతుకుతున్న ప్రజాస్వామ్య దేశంలో ఈ తరహా శిక్షలు అమలు సాధ్యం కాదు. కానీ కాసుల కక్కుర్తి కోసం జనాల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ కేటుగాళ్లకు చాలా కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం బలంగా కనిపిస్తోంది. ఈ భూమి మీద కల్తీ కానిది ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమ ఒకటేనేమో. లాభం వస్తుందంటే దాన్ని కూడా కలుషితం చేసే కల్తీ కేటుగాళ్ల మధ్య బ్రతికున్నాం మనం. ఇక్కడ మనం తినే తిండి కల్తీ, పీల్చే గాలి కల్తీ, మాట కల్తీ, మనసు కల్తీ, పాలు కల్తీ, నీళ్లు కల్తీ, అంతా కల్తీ కల్తీ. జల్లెడ పట్టి వెతికినా ఈ స్వచ్ఛ భారత్లో స్వచ్ఛంగా దొరికేది ఏది కనిపించదు. ఇది అతిశయోక్తి కాదు. యూరియాతో పాలు, ఇనుప రజను పౌడర్తో టీ పొడి, ఇటుక పొడితో కారం, బట్టల సోడాతో చక్కెర, మెటానిల్తో పసుపు, చనిపోయిన జంతు కళేబరాల కొవ్వుతో వంట నూనె, ఇలా సర్వం కల్తీమయం. ఇదంతా ఎందుకు? హ్యాపీగా మంచి హోటల్లో తినేస్తే ఏ గొడవ ఉండదు కదా అనుకుంటే అది అంతకు మించి ప్రమాదం. ఇవే కల్తీ సరుకులతో తయారు చేసిన ఆహారాన్ని కుళ్ళే వరకు నిల్వ ఉంచి దాన్ని చాలా అందంగా గార్నిష్ చేసి వేడివేడిగా టేస్టీ పాయిజన్ను మన ముందే, మీ ముందే ప్లాటర్లో పెడతారు. ఇదే ఆహారాన్ని తెలిసి తెలియక పదే తీసుకోవటం వల్ల కొద్దిగా మనల్ని మనం కోల్పోతాం. వి విల్ లూజ్ అవర్ సెల్స్. ఆ తర్వాత ఆరోగ్యాన్ని, చివరికి ఆయువుని కోల్పోతాం. ఒకప్పుడు మహానగరాలకి అంటే పెద్ద సిటీలకి మాత్రమే పరిమితమైన ఈ స్ట్రీట్ ఫుడ్ కల్చర్, హోటల్స్, ఆన్లైన్ ఫుడ్ సర్వీసులు ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ను బట్టి పట్టణాలే కాదు పల్లెటూళ్లకు సైతం పుట్టగొడుగుల్లా విస్తరించాయి. అమాయకుల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి దాని మీద లాభాలు వెనకేసుకుంటున్నాయి. ఈ కలుషిత ఆహారం పిల్లల ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపిస్తోంది. ఈ తరం పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ అలాగే ప్యాకేజ్ ఫుడ్కు బాగా అలవాటు పడిపోయారు. ఇది అందరికీ తెలిసిందే. జంక్ ఫుడ్ ఒక రకంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఈ ప్యాకేజ్ ఫుడ్స్లో వాడే కెమికల్స్ మరో రకంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇంతకీ ఈ అవుట్ సైడ్ ఫుడ్ పేరుతో మన శరీరంలో విషాన్ని నింపుతున్నామా? ఈ కల్తీ ఫుడ్ స్లో పాయిజన్లా మారి మెల్లిమెల్లిగా మన ఆరోగ్యాన్ని హరిస్తోందా? ఈ కల్తీ కల్లోలాన్ని అడ్డుకోవాల్సిన వ్యవస్థలు కూడా కల్తీమయంగా మారాయా? ఈ కల్తీ భూతం నుంచి మనల్ని, మన పిల్లల్ని కాపాడుకోవటం ఎలా? ఇదే ఇవాల్టి సత్యమేవ జయతే. దీంట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు విజయ్ కుమార్ గారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ కన్సల్టెంట్ ఆఫీసర్, అలాగే నవీన్, షెఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, డాక్టర్ అభిత, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్, డాక్టర్ ప్రవీణ్, జనరల్ ఫిజిషియన్, శ్రీనివాసన్, హైదరాబాద్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. రైట్. సో నేను ఇంత పెద్ద ఇంట్రో చెప్పిన దానికి ఖచ్చితంగా ఒక అర్థం పరమార్థం ఉందని మీరు భావిస్తున్నారని మేము అనుకుంటున్నాం సార్. సో ప్రజల్ని సెన్సిటైజ్ చేసే ఒక ప్రయత్నంలో భాగమే మా ఈ సత్యమేవ జయతే. రైట్. సో ముందుగా మీరే చెప్పండి సార్, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో మీరు నిన్న మొన్నటి వరకు యాక్టివ్గా పనిచేశారు. సో ఇప్పుడు కన్సల్టెంట్గా ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ విషయం ప్రస్తుతం ప్రతిరోజు అట్లీస్ట్ వారానికైతే ఖచ్చితంగా మేము వార్త వింటూ ఉంటాం, పలానా చోట ఫుడ్ కల్తీ జరిగింది, దాన్ని ఇలా పట్టుకున్నారు అని చెప్పి. బట్ పట్టుకోవడం అటుకే ఆగిపోతుందా? వాళ్ళకి కఠిన శిక్షలు ఏమన్నా ఉంటాయా? బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ టు సైట్ ద ఎగ్జాంపుల్, బయట దేశాల్లో ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటివి ఉంటాయి ఉండవు అనేది పక్కన పెడితే, దొరికితే మాత్రం కొన్ని మిలియన్స్లో ఆ సదరు వ్యవస్థ కానీ ఆ ఆర్గనైజేషన్ కానీ ఫైన్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది, ఇంక్లూడింగ్ మెక్డానల్డ్స్ అండ్ కేఎఫ్సీ లాంటి రెనౌండ్ వీళ్ళు కూడా. బట్ అలాంటిది మన దేశంలో ఉందా అనేది ఫస్ట్ వస్తున్న క్వశ్చన్ పోస్ట్ యూ. ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టము 2006లో తయారైన చట్టము 2011 ఆగస్టు 5వ తారీఖు
వన్ నేషన్ వన్ లా ప్రకారము భారతదేశం అంతటా ఈ చట్టాన్ని అమలుపరచడం జరిగింది. ఈ చట్టంలో ఏంటంటే అంతకుముందు ఆహార పదార్థాలు అనేటప్పటికీ 8 చట్టాలు ఉండేవి. వాటి మీద ఒకదానికి పొంతన ఉండేది కాదు. 8 చట్టాలన్నీ క్రోడీకరించి ఒకటే చట్టం ఉండాలి అనే ప్రాతిపదిక మీద వచ్చిందే ఈ ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టం. థ్యాంక్ గాడ్. 8 చట్టాల గురించి వెతుక్కొని ఏ చట్టాల్లోకి ఏ పరిధిలోకి ఏ శిక్ష వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి అన్నిట్లోకి ఒక చట్టం రావడం అనేది విచ్ ఇస్ గుడ్. బట్ ఈ జరుగుతున్న దీన్ని ప్రమాదమే అనాలి ఖచ్చితంగా. సో ఈ కల్తీ కానీ హోటల్స్లో జరుగుతున్న కుళ్ళిపోయిన ఏవైతే ఉంటాయో మీరు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు పట్టుబడితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు? యాక్చువల్గా దానికి 3 రకాల శిక్షలు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే అన్సేఫ్ ఫుడ్. అన్సేఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ఏ ఫుడ్. అంటే ఆహారంలో మనకి ఏదైతే సురక్షితం కాని ఆహారం ఉంటుందో అది ఆహారమే కాదు. వీటికి క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సబ్స్టాండర్డ్ ఫుడ్. అంటే ఇప్పుడు పాలల్లో 3% ఫ్యాట్ ఉండాల్సింది 2.8 కనుక ఉంటే అది ఏంటంటే సబ్స్టాండర్డ్ కింద లెక్క చేస్తాం. దానికి కన్సర్న్ జాయింట్ కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్స్ గారు దాన్ని అప్ టు 3 లక్షలు 5 లక్షల వరకు వారికి ఫైన్ వేసే అధికారం వారి పరిధిలో ఉంటుంది. ఇంకోటి మిస్బ్రాండింగ్. అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పి దాంట్లో పామోలిన్ ఆయిల్ కలిపి పామోలిన్ ఆయిల్తోనే సన్ఫ్లవర్ ఆయిల్ అని అమ్మటము, వీటన్నిటి మిస్బ్రాండింగ్ కింద వస్తాయి. వీటి కూడా ఎడ్యుకేషన్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ గారు వారి మీద ఫైన్ వేయటం జరుగుతుంది. ఇది మోసం. బ్రాండ్ అని చెప్పి ఇంకో బ్రాండ్ అమ్మటం అనేది దట్ ఇస్ మిస్ బ్రాండింగ్. రైట్. అదే సబ్ స్టాండర్డ్ అయితే ఇది సబ్ స్టాండర్డ్ కానీ వాడుకోవచ్చు అన్న పదంగా ఇప్పుడు 3% ఫ్యాట్ 2.8 వాడినా 0.2% కింద మనం లెక్కేస్తాం. మన లెక్కలో ఏముంటుందంటే 3%లో 2.8 కదా 0.2నే కదా అనుకుంటాం. కానీ 100కి వెళ్ళేటప్పటికి అది మనకి ఎక్కువ మొత్తంలో కనపడుతుంది. వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి అడిషనల్ కలెక్టర్ గారు ఖచ్చితంగా ఫైన్ వేయటం జరుగుతుంది. ఈ అన్సేఫ్ ఫుడ్ మాత్రం క్రిమినల్ కేసు జరుగుతుంది. అది 6 నెలలు, సంవత్సరం వరకు, కావాలంటే 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఖైదు వేసే అధికారం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు. ఇలా అడుగుతున్నాను వేరేగా అనుకోవద్దు. అంటే పలానా హోటల్లో పలానా కుళ్ళిపోయిన ఆహారం ఇలా దొరికింది, వాళ్ళు పట్టుబడ్డారు అని చెప్తున్నారు, రైట్? సో మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆ రెస్టారెంట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని సీల్ వేయటం అలాంటిది ఏది జరగట్లేదు. ఇప్పుడు మీరు చెప్తున్న శిక్షలు ఏవైతే ఉన్నాయో ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు, ఎవరు ఫైన్ కడుతున్నారు అనేది బయటికి తెలిసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు పక్కన వాళ్ళకి ఆ భయం ఎలా తెలుస్తుంది ఇది చేస్తే ఇది జరుగుతుంది అని? సార్ అది 2024 ఏప్రిల్ 15 వరకు ఒక చట్టం లాగా జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే పేర్లు బయటికి రాలేదు, జరుగుతూనే ఉంటుంది కార్యక్రమం. గతంలో ఉన్న కమిషనర్లు కూడా రెగ్యులర్గా చేయించారు. కానీ ఏప్రిల్ 16, 2024 నాడున ఇప్పుడున్న కమిషనర్ గారు ఆర్వి కర్ణన్ గారు మనము ఎక్కడైతే ఇన్స్పెక్షన్ చేస్తామో దాని లోటుపాట్లు ఏమున్నాయో అవి ట్విట్టర్లో సాయంత్రం 7 గంటలకు రిలీజ్ అయిపోతాయి. ఓకే, హోటల్ పేరు, దాంట్లో ఉన్న లోటుపాట్లు ప్రతిదీ ట్విట్టర్లో మీకు వచ్చేస్తుంది. సిఎఫ్ఎస్ ట్విట్టర్లో ఈరోజు ఓకే అన్నప్పుడు ప్రజలందరికీ అవగాహన వచ్చేస్తుంది. పలానా హోటల్లో జరిగింది, పలానా హోటల్లో ఇది జరిగిందని. మీరే చక్కగా డీటెయిల్డ్గా అందులో ఏమేమి, నాకు తెలిసి పెద్ద పెద్ద హోర్డింగ్లు వేయాలేమో సిటీలో. లేదు, ట్విట్టర్ చూసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది జనానికి. ఇంకోటి ట్విట్టర్ ఫాలోవర్స్ కూడా ఎక్కువైపోయినారు అసలు. ఇంకోటి ఆ ట్విట్టర్ నుంచి ఇమీడియట్గా అన్ని పేపర్లలో ఉదయమే రావటం మొదలెడుతుంది. అన్ని పేపర్లో వేయటం జరుగుతుంది. పలానా మాదాపూర్లో పలానా హోటల్లో, పలానా జూబ్లీ హిల్స్లో పలానా హోటల్లో జరిగింది ఏంటి క్లియర్గా మీకు పిక్చర్ చూపిస్తున్నారు. చూపించిన తర్వాత అవన్నీ కేసులు ఏమవుతాయంటే ఫస్ట్ నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెక్టిఫికేషన్ కానీ ఇస్తారు. కొన్నిటికి ఏం చేస్తారంటే ఇమీడియట్గా వాటిని అడిషనల్ కలెక్టర్ కోర్టులో వాటి మీద ఫైల్ వేయడానికి కోసం వాటిని పంపడం జరుగుతుంది. ఓకే సార్. సో మిగతా పెద్దలతో మాట్లాడే ముందు ఒకసారి యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సిటీలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అవ్వచ్చు, రెసిడెంట్స్ అవ్వచ్చు, వీళ్ళ వెల్ఫేర్ అన్నిటికీ ఒక అపెక్స్ అసోసియేషన్ మీద అనుకుంటే కనుక మారుతున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఇంక్లైన్ అవుతున్న ఈ ఫాస్ట్ ఫుడ్కి కానీ, సో వాటిని తగ్గించడానికి ఒక వెల్ఫేర్ అసోసియేషన్గా ఈ కమ్యూనిటీస్ పరంగా కమ్యూనిటీస్లో వాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి చేయవలసిన కార్యక్రమాలు అవసరం చాలా ఉంది. బట్ ఆ దిశగా ఎవరైనా ప్రయత్నిస్తున్నారు? గత సంవత్సరం 2023లో కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఆయుష్ డైరెక్టర్గా ఉన్న హరిచందన మేడం గారిని కలిసి ఒక ఎజెండా తయారు చేద్దాం మనం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి. ఏంటంటే అక్కడ వాళ్ళున్న కమ్యూనిటీలో కానీ ఆ దగ్గరున్న వేరే హోటల్స్ వాటిల్లో యాజ్ ఎ థర్డ్ పార్టీ ఈ సార్ చెప్పినట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ వీళ్ళ ద్వారా ఇన్స్పెక్షన్స్, తర్వాత అంతకుముందు
అసలు ఇంత మేము ఇన్వాల్వ్ అయ్యి అక్కడ దాకా ఆ డిపార్ట్మెంట్ దాకా ఎందుకు వెళ్ళామంటే మీకు గుర్తుండి ఉంటుంది, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మల్కాజ్గిరిలో రామకృష్ణాపురం అనే ఏరియాలో పిగ్ ఆయిల్ తోటి ఆ చుట్టుపక్కల ఉన్న ఈ హోటల్స్కి వాటికి వాళ్ళు సప్లై చేసి ఆయిల్ తోటి దే ఆర్ మేకింగ్ నూడిల్స్, తర్వాత ఇలా చైనీ ఫుడ్స్ అన్నీ తయారు చేస్తున్నారని మాకు తెలిసి దాన్ని మేమే పోలీసులకి కంప్లైంట్ చేయటం, ఆ ఆయిల్ని వాళ్ళు డ్రమ్స్, యూ డోంట్ బిలీవ్ అరౌండ్ 25 డ్రమ్స్ ఆఫ్ ఆయిల్ వాజ్ కాట్ దట్ టైం. అప్పటి నుంచి మేము వీ థాట్ ఈ డెఫినెట్గా మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ ఫుడ్ అడల్ట్రేషన్ మీద, దీని గురించి మనం పనిచేయాలి అని చెప్పి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీతో కలిసి కొన్ని వీడియోస్ కూడా చేసాం మేము. బట్ రెస్టారెంట్స్ వేరాజ్ ఇన్ రెస్టారెంట్స్ని మనం జనాలకి ఈ అవేర్నెస్ తీసుకొచ్చి పలానా చోట ఇది జరిగింది అని పెద్ద ఎత్తున చేస్తే నిజంగా పెనాల్టీ విషయం వచ్చేటప్పటికి చాలా కఠినతరంగా ఉంటేనే ఇవి మానే అవకాశం ఉంది. బికాస్ కెన్ యూ ఇమాజిన్, నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మెక్డానల్డ్స్ అండ్ కేఎఫ్సీస్ లాంటి వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉన్న రెస్టారెంట్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో దే హ్యావ్ పెయిడ్ దట్ హూ ఎవర్ సూ దెమ్ ఫర్ దర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గడం వల్ల వచ్చే క్వాలిటీ, లేదంటే వాళ్ళు అడిగిన దానికి ఇంకోటి సర్వ్ చేసిన దానికి మనం చాలా చూసాం ఇలాంటి సంఘటనలు. ఇక్కడ అవసరం ఉంది అనేది చాలా ఖచ్చితంగా చెప్పాలి. ఎస్, మీరు చెప్పండి సార్. సో ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ అబౌట్ ఫుడ్ అడల్ట్రేషన్, వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ అట్ ఇట్ ఆన్ అ డిఫరెంట్ యాంగిల్. వేరే యాంగిల్లో చూస్తున్నాము. వీఆర్ లుకింగ్ అట్ ద ఎండ్ స్టేజ్ ఆఫ్ ద ప్రాసెస్. ఫుడ్ అడల్ట్రేషన్ అనేది ప్రతి డిఫరెంట్ లెవెల్లో జరుగుతుంది. రీసెంట్ ఇన్స్పెక్షన్స్ ఒకవేళ మనం ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే అక్కడ యూస్ చేసే రా మెటీరియల్, I will not take the brand names, but the ingredients that are coming in with the certification and the license numbers on the packet, they are also found adulterated when it is tested. ఈ ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. నౌ అక్కడ జరిగిన అడల్ట్రేషన్ ఏదైతే ఉందో అది ప్యాక్డ్ ఫుడ్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా మెటీరియల్ వస్తుంది టిల్ రెస్టారెంట్ ఆర్ రీటైల్ అవుట్లెట్స్ ఆర్ హోల్సేల్ అవుట్లెట్స్. అక్కడ నుంచి ప్రొక్యూర్ అయిన తర్వాత ఒక రెస్టారెంట్లో అది యూస్ చేయబడుతున్నది to produce the food which is going to the end customer. It sounds like you're passing the buck to others. Exactly. ఆ రా మెటీరియల్ ఆ రెస్టారెంట్ వరకు లేదా ఆ రీటైల్ ఆర్ హోల్సేల్ అవుట్లెట్ వరకు వస్తుంది విత్ సర్టిఫికేషన్ అండ్ లైసెన్స్ నంబర్ ఆన్ ఇట్. ఇట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఆన్ దట్ ఇంగ్రీడియంట్. స్టాండర్డ్స్ ఏముంటాయి సార్ యూజువల్లీ దట్ కల్తీ అనేది ఒకటే అంశం. సెకండ్ థింగ్ నిల్వ ఉంచటం. ఈరోజు మనం చూస్తున్నాం వారం 10 రోజులదా చికెన్ ఎప్పుడుదో తెలియదు, దట్ వాట్ ఎవర్ ఫర్ దట్ మ్యాటర్. దాని మీద మసాలాలు కానీ లేకపోతే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఏదైతే గార్నిష్ చాలా అందంగా చేసి ప్లేట్లో పెడతారు. సో అది ఎంత ఫ్రెష్ది అనేది ఎవరికి తెలియదు. దట్ ఈస్ లైక్ సంథింగ్ టు డూ విత్ దర్ మొరాలిటీ, రైట్? హూ ఎవర్ సర్వ్స్, దట్ రెస్టారెంట్ ఓనర్ అవ్వచ్చు, వన్ డే షెఫ్ అవ్వచ్చు. మీకేముంటాయి స్టాండర్డ్స్ లైక్ ఐడియల్లీ మాట్లాడాలంటే? ఇప్పుడు స్టాండర్డ్స్ ఏంటంటే ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ త్రూ ద FSSAI గైడ్ లైన్స్ ఆర్ GHMC గైడ్ లైన్స్, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఏదైతే వాడుతున్నాం వెదర్ ఇట్ ఈస్ రా ఆర్ కుక్డ్ ప్రోడక్ట్, దానికి ఒక షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. Do we really care about the shelf life here? Yes, some people do, some people don't, and that is the reason we are facing this issue. How to get everyone under one umbrella? With knowledge, the buck rolls to you again. Yes, exactly. The reason this is happening is there are two possible reasons. One is saving the cost. Saving the cost అనకూడదండి, అత్యాశ అనాలి. అది కరెక్టే, బట్ that is different angle of looking at. For manaki consumers ki idi atyasha, I got it, but who people who are involved in that process, if you are looking at it outside the box, it is atyasha. Meer box lopal unde chestunnaru, that is a saving for you. Okay, so which is a wrong practice, right? And that is happening also because of the second main reason, education and knowledge. So we are looking at this point entirely in a different angle, where we are seeing that these people are doing wrong process or following wrong process, but do they have that education and knowledge where they need to know that they have to follow this process? Right, you nailed the point. Yes, education. So ప్రతి అంశం ఏ రంగమైనా సరే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ కల్తీ గురించి మాట్లాడుతున్నాం. అబిత గారు మీరు చెప్పండి. సో ఇలాంటి ఫుడ్ తింటున్నారు, ఇలాంటి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారు, జంక్ ఫుడ్కే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవన్నీ జనరల్ ట్రెండ్, ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్. దీనివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? ఒక డైటీషియన్గా మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తూ ఉంటారు? ఎలాంటి సమస్యలతో వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారు? బిఫోర్ ఐ స్పీక్ విత్ డాక్టర్. లైఫ్ స్టైల్స్ మనం ఇట్లా బిజీగా అయిపోవడం వల్ల, లేకపోతే మన జాబ్స్, దేనివల్ల అయినా కానీ
పీపుల్ ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్, లైక్ టేస్ట్ కోసం కావచ్చు, లేకపోతే ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేకపోవడం కావచ్చు. ఇన్స్టెంట్ ఫుడ్ చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వడం, కుకీస్ ఇవ్వడం, లేకపోతే మన ప్యాకేజ్ స్నాక్స్ చిప్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ ఈజీ ఫుడ్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అలవాటు పడిపోతారు వాటికి. అట్లా కాకుండా మనం ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ దెమ్ హెల్తీ స్నాకింగ్ లైక్ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ సాలడ్, వెజిటేబుల్ సాలడ్, సమ్ నైస్ ప్రోటీన్ స్నాక్స్ కానీ అట్లాంటివి ఏమన్నా మనం ఇంక్లూడ్ చేసి వాళ్ళకి అట్లా అలవాటు చేస్తే డెఫినెట్లీ దే విల్ నాట్ గో ఇన్ టు దిస్. చాలామందికి గ్యాస్ట్రోఎంట్రైటిస్, అక్యూట్ గ్యాస్ట్రోఎంట్రైటిస్, ఈ నాజియాస్, వామిటింగ్స్, గట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చాలా చిన్న ఏజెస్లో వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల. దే ఈట్ అవుట్ సైడ్ వన్ డే అండ్ దెన్ ఫాల్ సిక్ ద అదర్ డే. జస్ట్ మీరు ఒక 1-2 days గ్యాప్లోనే మొత్తం డయేరియా అయిపోవడము, ఫీవర్ వచ్చేయడం ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు హైజీన్ ప్రాక్టీసెస్ సరిగ్గా లేవు, ఆర్ఎల్స్ వాళ్ళు ఏమంటారు ప్రిపరేషన్ ప్రాసెస్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ వాడడం ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఒబేసిటీ కానీ, ఓవర్ వెయిట్ ఇష్యూస్, ఈవెన్ ఇప్పుడు లివర్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు రీయూజ్డ్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు బయట స్ట్రీట్ ఫుడ్, ఇవన్నీ రీయూజ్డ్ ఆయిల్స్ ఇట్లాంటివి ఎక్కువ వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు క్రాన్స్ డిసీజ్ కావచ్చు, ఇవన్నీ ముందు జెనెటిక్ బేసిస్ పైనే వచ్చేవి, కానీ ఇప్పుడైతే ఇవి ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. ఫుడ్ హ్యాబిట్స్. Yeah, definitely. డాక్టర్ ప్రవీణ్ గారు మీరు చెప్పండి. ఎస్, డైటీషియన్గా ఆవిడ చెప్పారు ఎలాంటివి తినాలి అని చెప్పి. మీ దగ్గరికి వచ్చే వాళ్ళ సమస్యలు ప్రస్తుతం నిజంగా ఏది ముట్టుకున్నా ఆవిడ చెప్పినట్టుగా 2 రోజుల్లో డయేరియా అటాక్ అవ్వడం కానీ, లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు అవ్వచ్చు, చాలా ఇమ్యూనిటీకి సంబంధించినవి, అలాగే క్యాన్సర్ వరకు వెళ్ళే ప్రమాదం కూడా ఉన్నవి కేవలం ఫుడ్ వల్లనే వస్తుంది. దట్ ఆల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ విత్ యువర్ మౌత్ అంటారు. ఎగ్జాక్ట్లీ. మోడర్నైజేషన్ లోపల ఏంటంటే ఇప్పుడు మనకి సిటీస్లో అన్ని చోట్ల ఎవరికి టైం లేదు. వీఆర్ డిపెండెంట్ ఆన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్, వీఆర్ డిపెండెంట్ ఆన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ మేక్ అవర్ లైఫ్ ఈజీ. అండ్ మనం అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి ఒక్కటి మన బాడీ పైన ఏదో ఒక రకంగా, మనం వాడే క్రీమ్ దగ్గర నుంచి మనం తినే ప్రతి ఒక్కటి ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఆన్ అవర్ హెల్త్. సో దీనివల్ల క్యాన్సర్స్ అనేవి పెరిగిపోవడం విపరీతంగా జరుగుతుంది. ఇది ఒకటే కాదు, ఈవెన్ మనం చూస్తే ఇప్పుడు అబితా గారు అన్నట్టు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, క్రాన్స్ డిసీజ్, గట్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఇందాక చెప్తా ఉన్నారు మిల్క్ లోపల దే ఆర్ యూజింగ్ యూరియా, చిల్లీ పౌడర్ లోపల దే ఆర్ యూజింగ్ బ్రిక్ పౌడర్. ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా దే వన్స్ యూ ఇంజెస్టెడ్ మనకు తెలియకుండానే మనం రోజు వాడేది చిల్లీ పౌడర్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇది వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ అవర్ ఇది మన జన్యు పరంగా కూడా మన జీన్స్ ఇవన్నీ చేంజ్ అవుతుంటాయి. వీ కీప్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్స్ కంటిన్యూస్లీ. ఇప్పుడు వీఆర్ ఈవెన్ టాకింగ్ అబౌట్ FSSAI డూయింగ్ మల్టిపుల్ రైడ్స్, బట్ హూ ఈస్ రెగ్యులేటింగ్ ఎనీ ఆఫ్ ది స్మాల్ ఈటరీస్? దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ దెమ్. రోడ్ సైడ్ మీరు ఎక్కడన్నా వెళ్తా ఉండండి, ఈవినింగ్ టైం మీరు హైటెక్ సిటీ సైడ్ వెళ్ళారంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బండ్లు నైట్ అంతా, నైట్ 11 నుంచి స్టార్ట్ అవుతే మార్నింగ్ 4 దాకా ఇడ్లీస్ అని, దోసాస్ అని ఎక్కడ పడితే అక్కడ మనకు రోడ్ మీద వేసి ఇచ్చేస్తూ ఉంటారు. దాంట్లో వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ స్టఫ్ దే ఆర్ యూజింగ్? ప్రాబ్లీ ఇప్పుడు మనకి ఇంకో విషయం తెలియాల్సింది, దీస్ బిగ్ రెస్టారెంట్స్ ఇన్ చెన్నై, అంటే దిస్ ఇస్ ఎ న్యూస్ విచ్ ఐ రెడ్ ఫ్రమ్ ఎ న్యూస్ పేపర్ క్వైట్ సమ్ టైమ్ బ్యాక్. వాళ్ళు ఏంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో మార్నింగ్ పూట వాళ్ళు లీటర్ల కొద్ది వాళ్ళు ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ అమ్మితే ఆ ఆయిల్ మొత్తము చెన్నైలో వాళ్ళు పర్చేస్ చేసుకొని వెళ్ళి ఈ రోడ్ సైడ్ బండి వాళ్ళు వీళ్ళందరూ అదే ఆయిల్ని వాడుతూ ఉంటారు. ఆయిల్ ఒక్కసారి మనం హీటింగ్ పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వాడకూడదు అసలు. మనం ఇంట్లో అయితే వెంటనే మనం డిస్కార్డ్ చేస్తాం. అప్పుడప్పుడు మ్యాక్సిమం మన మదర్స్ రెండోసారి వాడతారు. ఇప్పుడు అది కూడా ఎవరు వాడట్లేదు. కానీ బయట మనకు రోడ్ సైడ్ వాడే వాళ్ళల్లో వాడు ఎటువంటి టైప్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నాడు నోబడీ నోస్. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం యంగ్స్టర్స్ ప్రాబ్లీ ఇప్పుడే మనం 18 years to 30 years మధ్యలో అందరూ అప్పుడే చదువుకుంటూ ఉంటారు, ఇళ్లలో సగం మంది ఉంటారు. దే గో టు దీస్ రెస్టారెంట్స్, నైట్ టైం బయటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, నైట్ 10 o'clock 11 o'clock. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఆర్ దే ఈటింగ్? దీంతో ఏమేమి ఇష్యూస్ వస్తాయి? Especially Hyderabad is a place where you get biryani even at 3 AM. Exactly. Yeah. Different kinds of biryanis, different kinds of food. Every building has at least one restaurant. మీరు ఒక్కసారి నోటీస్ చేస్తే. What are the kinds of effects we are seeing? Number 1, we are seeing diabetes at the age of 18. Type 2 diabetes. I am not talking about type 1 and type 2 diabetes at the age of 18. Heart attacks because of these food adulterations. అంటే వీళ్ళకి ప్రాబబ్లీ 40-45 years వరకు ఆ ఏజ్లో కూడా వచ్చే, ఇంతకుముందు ఆ ఏజ్లో కనిపించేవి మనకి. ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ 18, 20, 22 years, 25 years, we are seeing hypertension at such a young age. We are seeing people coming with liver issues, cancers, leukemias. ఇంతకుముందు ఎప్పుడు లేవు. ఇప్పుడు మీరు చూస్తే ప్రతి చోట భయపడుతున్నారు మమ్మల్ని అందరూ. నో, అబ్సల్యూట్లీ దిస్ ఇస్, మనం భయపడాల్సిందే. మనం అందరం ఇప్పుడు భయపడకపోతే we will be sorry later. Yes, then where is the safety? Where is the healthy food? Can you suggest us?
ఈ రోజుల్లో ఎవ్రీబడి ఈస్ సేయింగ్ మేము నవ్వుకుంటా ఉంటాం ఎవరైతే వాళ్ళు సొంత కూరగాయలు పండించుకొని తింటున్నారో దే ఆర్ ద లక్కీయెస్ట్ అని చెప్పి. ఓకే, ఆరోగ్యం ఉన్న వాళ్ళే లక్కీయెస్ట్. ఎన్ని డబ్బులున్నా ఏదున్నా ఆరోగ్యం లేనప్పుడు ఏదైతే ఏముందండి. ఇప్పుడు సార్ ప్యానెల్లో ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడారు కదా, నిజంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ అనేది కరెక్ట్గా ఉంటే ఇంతమంది పెద్దలు ఇంత గట్టిగా మాట్లాడే పరిస్థితి, మనం ఈరోజు సత్యమేవ జయతిలో ఈ అంశం మాట్లాడే పరిస్థితి రాదు కదండి సార్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ గురించి చెప్పినారు. దేర్ ఈజ్ ఏ ట్రైనింగ్ ఇన్ FSSAI, ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. 20 మంది వర్కర్స్ ఉన్న ప్రతి హోటల్లో ఆ ట్రైనింగ్ చేసిన ఒక వ్యక్తి ఉండాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ FSSAI. రూల్స్ ఆర్ ఆల్వేస్ దేర్ సార్, రూల్స్ ఆర్ ఆల్వేస్ దేర్, బట్ హూ ఇస్ సూపర్వైజింగ్, హూ ఇస్ పోలీసింగ్? FSOs ఆర్ డూయింగ్. డైలీ చూస్తున్నాం కదా, దేర్ ఈజ్ నో సర్టిఫికేషన్ ఇన్ FSSAI. మేము రాస్తాము ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఈజ్ ఎ మ్యాండేటరీ. ఏ లెవెల్ ఆఫ్ రెస్టారెంట్స్ కి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, వందల సంఖ్యలో వేల సంఖ్యలో స్ట్రీట్ మీద అమ్ముతున్న స్ట్రీట్ ఫుడ్ వెండర్లు సుమారు 3500 మందికి హైదరాబాద్లో నాస్వియాన్ ఉంది, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళ ద్వారా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీ DLFలో కానివ్వండి, మీకు కుత్బుల్లాపూర్ నుంచి మొదలెడితే మనము AS రావు నగర్ దాకా ఎవరైతే స్ట్రీట్ ఫుడ్ వెండర్ ఉన్నారో వాళ్ళకందరి బ్యాచ్ల వైజ్గా విత్ ద సపోర్ట్ ఆఫ్ ద నెస్లే, వినండి, CSR ఫండ్స్ ఆఫ్ ద నెస్లే, నేను పర్సనల్గా 3000 మంది ట్రైనింగ్ ఇవ్వడం చేసింది. అది 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాం, మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తాము. సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మనం ఏం చేస్తాం క్యాప్ తర్వాత ఇవన్నీ అవి ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు వాళ్ళ చేత మనము మానిటరింగ్ ఎవరు చేయాలంటే వాళ్ళని ఎవరైనా నేషనల్ వాళ్ళు చేసుకోవాలి. మనం ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇస్తాము, పంపిస్తాము. వాళ్ళు ఏం చేయాలంటే ఇంకోటి రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళకి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇస్తాము, మా దగ్గర ట్రైనింగ్ అయ్యారు అని నాస్వివ్ ద్వారా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఆలోచిస్తుందంటే వాళ్ళకి ఉచితంగా రిజిస్ట్రేషన్ ఇచ్చేయండి అంటుంది. అఫీషియల్ రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వాలి అనేది వచ్చింది. మొన్న ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ వెండర్లదే జరిగినప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారు అన్నారు వాళ్ళకి స్ట్రీట్ ఫుడ్ వెండర్కి ఇచ్చే ట్రైనింగ్ సర్టిఫికేట్ ఫ్రీగా ఇచ్చేయండి అంటే అఫీషియల్గా 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు, అది కూడా అవసరం లేదు, వాళ్ళకి ఇచ్చేయండి. కానీ మన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాదు, సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, క్లియర్ చెప్తారు, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో మొన్న రీసెంట్గా లాస్ట్ 3 months బ్యాక్ 2000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఓన్లీ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద లోకల్ మున్సిపల్ కమిషనర్స్. వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు స్ట్రీట్ ఫుడ్. ఇస్ ఇట్ గివింగ్ రిజల్ట్? 100% ట్రైనింగ్ ఇచ్చింది. When it comes to street food, sir, adi avva sir. When it comes to restaurants, it may be happened because there will be a committee. Valaku oka bayam, street food valaku bayam undadu. సాయంత్రం వర్షం పడగానే సాయంత్రం మనం వెళ్ళి పానీపూరి అని ఒక క్రేవింగ్ వస్తుంది. వాళ్ళకి ఏ అథారిటీ వాళ్ళని ఇది చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. కరెక్ట్, చెప్పండి. సో సార్ చెప్పిన దానికి లైసెన్స్ తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? మెయిన్ రోడ్ మీద ఉన్న స్ట్రీట్ ఫుడ్స్. మెయిన్ రోడ్ అంటే జనరల్గా ఇప్పుడు హైవే సార్, ఫర్ ఎగ్జాంపుల్ DLF. సో ఆ రోడ్లో ఎనీవే దెర్ ఆర్ మెనీ రెస్టారెంట్స్, అట్లా స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ అవేర్ దట్ అఫీషియల్స్ రెగ్యులర్ ఇక్కడ తిరుగుతారు. సో సెకండ్ పాయింట్, వాళ్ళు తీసుకుంటారు. ఎవరైతే నార్మల్ లోకల్ ఏరియాలో ఉన్నారో మెనీ ఆఫ్ దెమ్ విల్ నాట్ టేక్ అంటిల్ మున్సిపాలిటీ నుంచి ఎవరైనా వచ్చి మీరు ఎలా పెట్టారని క్వశ్చన్ చేసే వరకు వాళ్ళు లైసెన్స్ తీసుకోరు. సామ్యతం సార్, మనకి ఏది నోటికనే కాదు, మనకి ఏది మంచి అనిపిస్తే అది మన హెల్త్కి మంచిది కాదు. వెన్ ఇట్ కమ్స్ టు ఎక్సర్సైజ్ చేయడానికి కష్టం, కానీ అది మంచిది అంటే మన చేతితో ఈజీగా అనిపించదు, స్ట్రెంత్ పెంచుతుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, నోటికి మంచిగా అనిపిస్తుంది కానీ హెల్త్కి మంచిది కాదు. దీన్ని FSSAI ఓన్లీ ఇన్వెస్టిగేట్ అంటే రైట్స్ చేయడమే కాదు, సేఫ్టీ చెక్ చేయడం కాదు, ఇట్ షుడ్ మేక్ అవేర్నెస్ టు ద పీపుల్ వేర్ FSSAI నాట్ డూయింగ్, ఐ గెస్. ఆయన చెప్పిన దాంట్లో కొంచెం నాటు సామెత ఒకటి ఉంటుంది, మూకి మజా పేట్కి సజా. యాక్చువల్గా ఏంటంటే సార్, ఏదైతే రెడ్ కలర్లో వాడటము, కార్మోజిన్ కలర్లో వాడటం అనేది ప్రిపేర్డ్ ఫుడ్లో ప్రొహిబిటెడ్. కానీ చికెన్ 65 అనేటప్పటికి కలర్ లేకుండా కావాలా అని అడిగితే వీళ్ళు తినరు. ఆలు 65 ఏం సార్ ఇట్లా ప్లెయిన్గా ఉంది అని అడుగుతారు వీళ్ళే. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు అడగండి, చెఫ్ గారిని అడగని చెప్తారు. బట్ దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కదా, కలర్ కూడా హెల్దీ కలర్స్ అనేవి ఉంటాయి అంటారు. న్యాచురల్ కలర్స్ అండ్ సాఫ్రాన్. రైట్, సాఫ్రాన్ కెన్ బి యూజ్. సాఫ్రాన్ బిర్యానీ కాశ్మీర్ నుంచి వస్తుంది, దాని ఖరీదు ఎవరు సార్ భరించాలి? 450 రూపాయలు బిర్యానీ ఒకటి హోటల్లో తింటున్నప్పుడు మీరు సాఫ్రాన్ వేయకపోతే వాడు కలర్ ఇస్తారు సార్. హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద హోటల్లో దీనికి చూస్తే ఒక హోటల్ 750 రూపాయలు బిర్యానీ అన్నప్పుడు ఆయన సాఫ్రాన్ వేయటంలో నష్టమే. బయట దేశాల్లో కొద్ది రోజులు నేను అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వి యూస్ టు గో అరౌండ్ లైక్ 10:30 or 11 o'clock టు దట్ పర్టికులర్ రెస్టారెంట్స్. ఓకే, ఆ రోజుకి కన్సంప్షన్ అయిపోయింది, ఇంకా మిగిలి ఉంది అనే దానికి ఇఫ్ దే సే దట్ a bucket $10 అనేది $1కి ఇచ్చేస్తారు.
దే జస్ట్ గివ్ ఇట్ అవే బికాస్ దే డోంట్ కీప్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ డే. థంబ్ రూల్ అంతే. అలాంటి అది ఎవరో చెప్తే రాదండి, అది ఎడ్యుకేషన్ మీరు అన్నట్టు. సో వీళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి అప్పటి నుంచి తెలియాల్సిన అవసరం ఉండేది. బట్ ఇక్కడ మీరు చెప్తున్నారు ప్రోగ్రెసివ్ కంట్రీ అని, అలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి మన దగ్గర? ఎడ్యుకేషన్ నుంచే రావాలి. బట్ వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది, బట్ ఇట్స్ అ లాంగ్ షాట్. బట్ సమ్వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. ఇది ఎక్కడో ఒక దగ్గర మనం స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యింది. సో వన్స్ వీ స్టార్ట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ, ఎందుకంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు FSSAI సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ఉంది అని అందరికీ తెలుసు, బట్ ఎవరు చేసుకోలేదు అది. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈవెన్ ఐ హ్యావ్ వర్క్ ఫర్ 9 years ఇన్ US అండ్ యూరోప్. అక్కడ నేను చూసింది ఏంటంటే దే ఫాలో దీస్ రూల్స్ వెరీ స్ట్రిక్ట్లీ. మీరు అన్నట్టు టెంపరేచర్ కంట్రోల్ అండ్ టైమ్ కంట్రోల్ ఆన్ ద ఫుడ్ సేఫ్టీ. So any food as per USPH beyond 3 hours they don't use. Correct. They throw it in garbage. So that's how strictly it is being maintained. Restaurants ki gaani, supermarkets gaani, వీళ్ళందరికీ సింహ స్వప్నం ఎవరు అంటే ఇట్స్ నాట్ ద కాప్స్, ఇట్స్ ద ఫుడ్ ఇన్స్పెక్టర్స్. వాళ్ళు వస్తున్నారంటే కనుక వీళ్ళకి నైట్ మేర్సే. ఇంకా సార్ వాళ్ళు పట్టుకునేది ఏది ఉండదు. దట్ చిన్న చిన్న రోడెంట్స్ దగ్గర నుంచి రోడెంట్స్ డ్రాప్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా చెక్ చేసి వాళ్ళు చర్యలు తీసుకుంటుంటారు. ఎస్, లెట్స్ స్టార్ట్ దిస్ యాక్షన్ ఫ్రమ్ ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉందనేది ప్రతి సమస్యకి మనం సొల్యూషన్గా చెప్తూ ఉంటాం. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ కమ్యూనిటీస్ పరంగా అవేర్నెస్ ఎంత గట్టిగా తీసుకెళ్ళాలి? ప్రతి కాలనీ అసోసియేషన్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ప్రతి చిన్న సమస్య వాళ్ళ ఇంటి దగ్గర వచ్చినా లేకపోతే ఆ కమ్యూనిటీలో వచ్చినా ఫస్ట్ అందులోనే పోస్ట్ చేస్తారు వాళ్ళు. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ రివ్యూస్ ఆన్ హోటల్స్ ఇన్ ద కమ్యూనిటీ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రివ్యూస్ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్, సివిక్ ఇష్యూస్ మీద వాటి మీద ఉంటాయి. ఈవెన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీద కూడా రివ్యూస్ ఆ వాట్సాప్ గ్రూప్లో పెడుతూ ఉంటారు, వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి. మేమేం చేసామంటే ఒక 2 years ago 2022 అండ్ 23rd FSI నాచారంలో ఉన్న ల్యాబ్కి పోయి అక్కడ ఎక్సలెంట్ టెక్నాలజీస్, వాళ్ళ దగ్గర మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. పసుపులో అంటే ఎలా కల్తీ జరుగుతోంది, తర్వాత డిఫరెంట్ ఈ యొక్క సెరల్స్ వాటిల్లో ఎలా ఎంతెంత కల్తీలు ఎలా గుర్తుపట్టచ్చు, వీటన్నిటిని కూడా మేము చిన్న చిన్న వీడియోస్ 2 minutes 3 minutes వీడియోస్ చేసి ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో సర్క్యులేట్ చేసాం బాగా. దేర్ వాజ్ వెరీ గుడ్ రెస్పాన్స్ దట్ టైమ్ అండ్ స్టిల్ దే ఆర్ అవైలబుల్ దోస్ వీడియోస్. ప్రాబ్లీ విత్ యువర్ సత్యమేవ జయతే ఈ ఇనిషియేటివ్ తోటి ఈ రోజున ఈ డిస్కషన్ తోటి ఇంకా ఎక్కువగా మేము వీల్ ట్రై. ఎస్ రైట్, ఇక్కడ మనతో ఉన్నారు హోటల్ మేనేజ్మెంట్, అలాగే అసలు ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అనేది, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో తెలిసిందే కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్లోనే స్టార్ట్ అవుతుంది అనేది అందరూ మాట్లాడుతున్న అంశం, అందరికీ తెలిసిన అంశం. మీలో చదివే ఇక్కడ ఇంతమందిలో ఎంతమంది ఓన్లీ స్టార్ హోటల్స్లో మాత్రమే చేయడానికి మీ కెరీర్గా ఎంచుకున్నారు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కదా. వాట్ అబౌట్ ద స్ట్రీట్ ఫుడ్ అనేది మనకి ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న క్వశ్చన్ కదా, రైట్? వాళ్ళ దాంట్లో ఉండాలి, ఇలా చేయొద్దు మనము అని. బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం కూడా ఏదో ఒక టైంలో అక్కడ వెళ్ళి తింటాము. కరెక్ట్. సో మన దాంట్లో మనకు ఉండాలి, మనం అందరికి మంచి తిండి పెట్టాలి, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ మోటివ్. రైట్. అలా ఆలోచిస్తే కనుక నిజంగా సమాజం ఇలా ఉండదు ఈరోజు. ఇప్పుడు అలా అవ్వట్లేదు అన్నప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. లైక్ మీరు చెప్పారు ఫైన్ ఉంది అని చెప్తున్నారు. సో లైక్ చిన్న బండిలో అయినా సరే వాళ్ళు మంత్లీ 30 lakhs వరకు కూడా గెయిన్ చేసేది ఉంది అనమాట. సో 30 lakhsలో వాళ్ళకి 10,000 ఇస్ నథింగ్. వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీల్ గెట్ జస్ట్ గివ్ 10,000, వాళ్ళకి పెద్ద ఇది కాదు. రైట్. సో ఆవిడ చెప్పేది నక్షల్లో చెప్పాలంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇలాంటి న్యూస్ బయటకు వచ్చినప్పుడు టీవీలో న్యూస్ వస్తుంటుంది, పేపర్లో చూస్తూ ఉంటాం, అక్కడి వరకే. ఆ తర్వాత కంటిన్యూస్ సూపర్విజన్ అనేది ఉందా? సార్ కంటిన్యూషన్ సూపర్వైజన్ ఉంటుంది. పాప స్ట్రీట్ ఫుడ్ వెండర్ల గురించి చెప్తున్నది. స్ట్రీట్ ఫుడ్ వెండర్లకి ఫ్రిడ్జ్లు ఉండవు, అప్పటిదప్పుడే తెచ్చుకుంటాడు, ఆ రోజే కడుక్కుంటాడు, ఆ రోజే వండుతాడు, ఆ రోజే ప్లేట్లో క్లీన్గా చేసుకుంటాడు, ఆ రోజే సప్లై చేస్తాడు. సాయంత్రం కాగానే దాన్ని మొత్తం క్లీన్ చేసి కడిగేసి ఎక్కడిదక్కడ వెళ్ళిపోతాడు. అంటే విజయ్ కుమార్ గారు చెప్పినప్పుడు ఇడ్లీ దోశ అలాంటివే, నాట్ ఆల్ దిస్ నూడిల్స్ అండ్ ఆల్. వాడు మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారు సార్ మీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు? ఒక దగ్గర తయారయ్యి వేరే దగ్గరికి తీసుకెళ్ళి బండి పెట్టి చేసేదే మీరు చెప్పి పానీపూరి బండి. ఆ తయారీ కేంద్రానికి కూడా లైసెన్స్ తీసుకుంటాడు. ఎక్కడైతే ఇంటి దగ్గర తయారు చేస్తాడో దానికి కూడా రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాతే వాడు అక్కడ తయారు చేసి. సార్ మీరు అన్ని బై బుక్స్ మాట్లాడుతున్నారు సార్, బుక్స్ మాట్లాడితే అన్ని బాగుంటాయి సార్, కానీ ఇక్కడ గ్రౌండ్ లో జరిగేది వేరు. ఈ రోజు బుక్స్ ఆఫ్ కోర్స్ దే లుక్ గుడ్,
రూల్స్ ఆర్ దేర్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చట్టం ఉంది, బట్ శిక్షలు అమలు పరిచేది ఎక్కడ? ఆవిడ చెప్తున్నారు దట్ ఇంకొక అడుగు ముందుకెళ్ళాలంటే కనుక ఆ వచ్చిన వాళ్ళకి లంచం అనేది కూడా మనం మాట్లాడాలి. బికాజ్ ఈ కల్తీలో అది కూడా ప్రధానమైన అంశం. ఎంతమంది ఆఫీసర్స్ స్ట్రిక్ట్గా హానెస్ట్గా ఉన్నారనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. లెట్స్ బాయిల్ డౌన్ టు దట్ పాయింట్ ఆల్సో ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా చిన్న స్ట్రీట్ ఫుడ్ వెండర్ల గురించి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సమస్య ఉంటే గట్టిగా అడుగుతారు వాళ్ళని, ఇమీడియట్ అడుగుతారు, అదేంటి ఇట్లా చేసావు, ఇదేంటి ఇట్లా చేసావు. అదే పెద్ద పెద్ద హోటల్కి వచ్చేటప్పటికి సైలెంట్గా బాగా లేకపోతే రిజెక్ట్ చేసేసి బిల్లు కట్టేసి వెళ్ళిపోతారు. ఇది సార్ చాలా డిఫరెన్స్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ వెండర్కి పెద్ద హోటల్కి మనము రెండింటిని కలపలేము. వీళ్ళ ట్రైనింగ్ వేరు, వీళ్ళ మాడ్యూల్ వేరు, వీళ్ళ ఫైన్స్ వేరు, వీళ్ళది వేరు. ఇప్పుడు పెద్ద హోటల్ ఫైన్స్ వేరు, పెద్ద హోటల్ అదే సార్. నేనైతే పెద్ద హోటల్కి వెళ్ళినా గొడవ చేస్తాను. నా టేబుల్ మీదకి వచ్చిన ప్లేట్లో ఫుడ్ ఏదైతే ఉందో ఏమాత్రం తేడా వచ్చినా నేను పిలిచి అడుగుతాను. అది బాగోలేకపోతే తీసుకెళ్ళి పంపించమని చెప్తాను. మళ్ళీ అది వచ్చేది ఎంత బాగుందో కూడా చూస్తాను. అది బాగోలేకపోతే డబ్బులు కట్టను. ఎస్, రెబెల్గా అనిపించదు చాలామందికి, బట్ ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించాలి, తప్పకుండా ప్రశ్నించాలి. వచ్చే జనరేషన్ అందరూ కూడా చిల్డ్రన్ ఎస్పెషల్లీ దే ఆర్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ ద ఇది ఫుడ్ విషయంలో. ఏ హోటల్కి వెళ్ళినా సరిగ్గా లేకపోతే దే ఆర్ సింప్లీ రిజెక్టింగ్ అండ్ దే పికింగ్ అప్ ఫైట్ అండ్ ఆల్. వెస్ట్రన్ వరల్డ్ అంతా కూడా అసలు ఇంట్లో చేసుకునే ఫుడ్ కానీ శాస్త్రీయ పరంగా ఉండేదాని గురించి వాళ్ళు టర్న్ అవుతుంటే, మన వాళ్ళు మాత్రం వెస్టర్నైజ్ అయిపోతూ అదొక ఫ్యాషన్ అనుకుంటూ ఈ అలవాట్లకి స్ట్రీట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ అలవాటు పడుతున్నారు కదా. దీన్ని ఎక్కడ మార్చాలి అంటారు? మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తూ ఉంటారు? ఇప్పుడు బేసికల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకి టేస్ట్ వల్లనో లేకపోతే ఈ బయట ఫుడ్ ఇవి దీంట్లో షుగర్ కంటెంట్ అండ్ ఇన్విజిబుల్ షుగర్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ప్రాసెస్డ్ ఫుడ్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, యాడెడ్ షుగర్స్ కానీ ఇవన్నీ. ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ మనం కొనుక్కొని తాగుతాం బయట ప్యాకేజ్, హెల్దీ అనుకుంటాము. దాంట్లో 45 చేస్తారు, విటమిన్స్ మినరల్స్ అన్నీ వేసి అది హెల్దీ ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ హెల్దీ. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్ హోల్ ఫ్రూట్కి ఈక్వల్గా ఏది ఉండదన్నమాట. అయినా ఇప్పుడు వీళ్ళు అది వన్స్ ఆ షుగర్ క్రేవింగ్ స్టార్ట్ అయిన తర్వాత యాడెడ్ షుగర్స్, ఇన్విజిబుల్ షుగర్ ఏదైతే తీసుకోవడం స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే మనకి మార్ఫిన్ తీసుకుంటే బ్రెయిన్లో ఎట్లాంటి ఎఫెక్ట్స్ అయితే వస్తాయో ఈ షుగర్ కూడా అట్లాంటి ఎఫెక్టే ఇస్తుందన్నమాట. కాబట్టి అడిక్ట్ అయిపోతారు ఫుడ్కి, స్వీట్ ఫుడ్కి. దానివల్ల దే టెన్ టు ఈట్ మోర్ అండ్ మోర్. అండ్ ఇంకోటి మీరు పానీపూరి అన్నట్టు సార్ అన్నట్టు లైక్ ఈవెన్ అది మానిటర్ చేస్తున్నారు అని అన్నారు కదా, కానీ అది లైక్ ఇప్పుడు అది పూరీస్ అనేవి ప్రిపరేషన్ రీయూజ్డ్ ఆయిల్స్లో మరి వాళ్ళు చేస్తున్నప్పుడు అది ఒక్కసారి ఆయిల్ రీయూజ్ చేస్తే అది దాంట్లో ఉన్న సిస్ ఫ్యాట్స్ అని ట్రాన్స్ ఫ్యాట్స్ కన్వర్ట్ అయిపోతాయి. అది కన్జ్యూమ్ చేసినప్పుడు కంటిన్యూస్గా మనకి స్టమక్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. మరి అది రైట్. సో మనం ఇక్కడ నుంచొని ఒక డైటీషియన్గా, ప్యానలిస్ట్గా మీరు చెప్తున్నారు దట్ చాలా కొంతమందికి అర్థం కాని పదాలు కూడా దాంట్లో ఉంటాయి ఖచ్చితంగా. ఎస్, సో చదువుకున్న వాళ్ళకి, అవగాహన ఉన్నవాళ్ళు అది అర్థం చేసుకోగలరు. బట్ స్ట్రీట్ ఫుడ్ తినేవాళ్ళు, వాళ్ళు చేసే పని కూలి పని చేసుకుంటారు పొద్దునుంచి, సాయంత్రం వాళ్ళు వచ్చి ఏం తింటున్నారో నిజంగా వాళ్ళకి తెలియదు. అలాంటిది పోలీసింగ్తోనే అవుతుంది, కఠినమైన చర్యలు ఉండడంతోనే ఇలాంటివి కంట్రోల్ అవుతాయి అనేది అందరూ చెప్తున్నమాట. విజయ్ కుమార్, 5 buses ఇన్ తెలంగాణ ఈరోజు FSSAలో. ఎందుకు సార్ బస్సెస్? ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్. ఇప్పుడు మీది ఒక కాలనీ ఉంది, గేటెడ్ కమ్యూనిటీ. మీ కాలనీలో 20 షాపులు ఉన్నాయి. మీకు అవి బాగున్నాయా లేవా అని తెలుసుకోవాలి అంటే, లోపల అమ్మేవి కానీ హోటల్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ఒక మెసేజ్ కనుక కమిషనర్ గారికి కానీ ఆఫీస్కి కానీ పెడితే, మీ ఏరియా అది లొకేషన్ పెడితే, ఏ టైంలో మీరు ఉంటారో చెప్తే ఆ టైంకి ఆ బస్సు పంపడం జరుగుతుంది. మీ ప్రత్యక్షంగా మీ షాపుల్లో చేసే ఒక మీడియా రిప్రజెంటేటివ్గా నేను ఇక్కడ ఉన్నాను సార్. ఆ నంబర్ ఏంటో, ఆ బస్సులు ఎక్కడున్నాయో, అవి ఎంత సైజులో ఉంటాయో, అవి డబుల్ డెక్కరో నాకేమీ తెలియదు సార్. వీళ్ళకి ఏమైనా తెలిసే అడుగుదాం. మేము ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం సార్ 3 times. ఒక 3 పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో. ఓ కమ్యూనిటీకి మాత్రమే మీరు పరిమితం కాదు, మీరు అపెక్స్ అసోసియేషన్ మీరు చెప్పారు రైట్ సార్. మీకు తెలిసింది ఎంతమందికి ఈరోజు సిటీలో ఉన్న కమ్యూనిటీస్కి తెలుసు అంటే ఏం చెప్తారు సార్? మేము చాలాసార్లు ప్రెస్ నోట్స్ కూడా ఇస్తున్నాం మీడియాలో కనపడటానికి. ఐ థింక్ సాక్షి ఆల్సో క్యారీడ్ మీ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా క్యారీ చేశారు చాలాసార్లు. మేము ఇచ్చిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ యొక్క కల్తీ మీద ఆయుష్ అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా మేము చేసిన ఇనిషియేటివ్స్ ఈ వీడియోలు అయితే కావచ్చు, అలాగే ఈ బస్సెస్ను అయితే మేము 3 సార్లు వాడుకున్నాము. వాట్ ఈస్ దట్ నంబర్ సార్? టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందా? ఈజీ టు రిమెంబర్ ఉంటుందా? ఒక నెంబర్ ఉంది సార్, చెప్పండి. 9100105795. ఆ నెంబర్కి మీరు కనుక రిక్వెస్ట్ 9100105795 నెంబర్ 1. వై కాంట్ ఇట్ బి ఈజీ టు రిమెంబర్ 1880 అట్లా 1800 అటువంటిది 999? నేను ఒకసారి కమిషనర్ గారిని అడుగుదాం సార్. Yes, sir, please. విల్ మేక్ ఇట్, నో Yes. ప్రాబ్లం. Yes. ఇంకొకటి ఏంటంటే
diripmtg@gmail.comకి మీరు కనుక పంపించినా లెటర్ పెట్టినా వస్తుంది. లేకపోతే 9100105755కి మీరు మెసేజ్ పెట్టి ఫలానా రోజు నాకు బస్సు కావాలన్న బస్సు వస్తుంది. ఈ 5 బస్సులు ఏం చేశారంటే పాత 2 జిల్లాలకి అప్పచెప్పినారు. ఈ సంవత్సరం ఏం చేస్తున్నారంటే ఇంకొక 5 బస్సులు తెప్పిస్తున్నారంట కమిషనర్ గారు. మొత్తం మన స్టేట్కి 10 బస్సులు వస్తాయి. ఆయన ఆలోచన ఏంటంటే రాబోయే నెక్స్ట్ ఇయర్ లోపు 33 జిల్లాలకి 33 బస్సులు రావాలా అనేది ఆయన ఆలోచన. రైట్, ఇది కొత్త అంశం కాకపోయినా మనకి కొత్తగా తెలిసింది కాబట్టి మీరు కూడా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి మీ బంతు బాధ్యతగా మీరు కూడా ఈ బస్సు గురించి చెప్పటం, మనం ఉంటున్న కమ్యూనిటీ నుంచే ఇది స్టార్ట్ చేస్తే కనుక అట్ సమ్ పాయింట్ దట్ వీ కెన్ జస్ట్ అడ్రస్ దిస్ ఇష్యూ, రైట్? సో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఒక మంచి ఫుడ్ మేము సర్వ్ చేయాలి అనేది మా మైండ్లో ఉంటుంది అని ఎప్పుడైతే అమ్మాయి అనింది, బయట అలా లేదు అనే దానికి ఎంతసేపు మనం కంప్లైంట్ చేయడమే కాదు కదా, వాట్ వీ హ్యావ్ టు డూ, మన దగ్గర నుంచి ఏం చేయాలి అనేది ఉంటే కనుక వాట్ ఈస్ యువర్? ఇందాక సార్ చెప్పారు 5 buses ఆర్ దేర్ అని, బట్ మాకు తెలియదు కదా, లైక్ ఇఫ్ వీ కాల్ ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు నిజంగానే వస్తారా రారా అని మాకు అసలు ఏం ఐడియా లేదు. బికాస్ జనరలీ వాట్ వీ సీ యాక్షన్ ఇస్ టేకెన్ వెరీ స్లోలీ. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ వెరీ వయబుల్ ఆప్షన్. దేర్ ఆర్ సింపుల్ సొల్యూషన్ ఫర్ దిస్. యా, నీకు ఏదైనా అనుమానం ఉంది అనుకోండి, మీరు ఒక హోటల్లో పనిచేస్తున్నారు, మీకు సప్లై అయిన మెటీరియల్ ఏదో అనుమానం ఉంది, ఇది కల్తీ అయిందని, వీళ్ళకి నాచారంలో ఎక్సలెంట్ ల్యాబ్ ఉంది, జస్ట్ టేక్ ఇట్ దేర్. అప్పుడే 1 hourలో వాళ్ళు మీకు టెస్ట్ చేసి టెస్ట్ రిజల్ట్స్ ఇస్తారు అండ్ దే టేక్ యాక్షన్. ఎందుకంటే ప్యాక్డ్ ఐటమ్ పట్టుకెళ్తారు కదా, దే ఇనిషియేట్ ద యాక్షన్. దిస్ హ్యాపెండ్. రైట్. సో ఇలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా అవును అక్కడికి తీసుకెళ్ళడానికి టైం ఎవరి దగ్గర ఉంది అనుకుంటే కనుక ఇది ఇక్కడే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనవంతు బాధ్యతగా అనుమానం వచ్చినా, ఫుడ్ బాగోలేకపోయినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా అథారిటీస్ దగ్గరికి తీసుకెళ్లాలనేది మనం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. సార్, మీరు బాధ్యతల గురించి మాట్లాడారు. లైక్ వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మనకున్న రెస్పాన్సిబిలిటీలో 50% మరి వాళ్ళకున్న, లైక్ ఎవరైతే సర్వ్ చేస్తున్నారో మరి వాళ్ళకున్న మనకి ఈ పరిస్థితులు వచ్చేవి కావేమో. లైక్ మనకున్న బాధ్యత మనకు తీసుకోవాలనుకుంటున్నారు కదా సార్, వాళ్ళకున్న బాధ్యత తీసుకుంటే మనకి ఇంత నెగ్లిజెన్సీ ఉండదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీరు 31 members సంథింగ్ అపాయింట్ చేసిన అన్నారు కదా, ఇంకొక 31 members ఉన్న హైదరాబాద్ ఫుడ్ ఇంతే ఉంటుందేమో. లైక్ ఇప్పుడు మీరు సంథింగ్ మేఫిల్లో కానీ, లైక్ ఇండియన్ దర్బార్ కానీ, షాగ్ హౌస్ కానీ, లైక్ పెద్ద పెద్ద హోటల్స్లో రైడ్ చేశారు సార్. వాడే నాకు రీసెంట్గా షాగ్ హౌస్ షవర్మాలో హెయిర్ దొరికింది సార్ పర్సనల్లీ. సో లైక్ మీరు రేట్ చేసిన తర్వాత వెళ్ళా, లైక్ ఐ థాట్ దే వుడ్ బీ ఇంప్రూవ్డ్, లైక్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారేమో మరి అని వెళ్తే ఆ స్టాండర్డ్స్ కూడా కోల్పోతాయి. షాగ్ హౌస్ మటన్ బిర్యానీ వాజ్ మై పర్సనల్ ఫేవరెట్ సార్, చెప్తున్నా. బట్ రోటెన్ స్మెల్ కూడా వచ్చింది సార్ మొన్న జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటే. టు బీ ఫ్రాంక్, వాళ్ళు ఎంత చేసినా తింటారులేరా బాయ్, లైక్ పే చేస్తారు, వీళ్ళకేంది వస్తారు రైడ్ చేసుకొని పోతారు, పైసలు కట్టేసి అయిపోయా పని, అట్లుంటుంది సార్. రైట్. ఇది ఏ ఒక రెస్టారెంట్ అంటే పేరు అతను చెప్పారు, మరి అంటే ఆ రెస్టారెంట్ మీద అగేన్స్ట్ అది కాదు, కానీ ఇలాంటివి కోకోలలు సికింద్రాబాద్లో ఎంతో బిజీగా ఉండే హోటల్లో 2 సార్లు ఇన్స్పెక్ట్ చేశారు గత 2-3 నెలల్లో. ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పిన ఎగ్జాంపుల్ కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత బాగుపడి ఉంటుందేమో అని వెళ్తే అది పరిస్థితి. తల్లి ఫుడ్ పెట్టాలంటే తల్లికి ఎడ్యుకేషన్ అవసరం లేదు, నా కొడుకుకి నాణ్యతమైన ఫుడ్ పెడుతున్నా లేదా అని. ఇంకోటి, కస్టమర్ దేవుని లెక్క ట్రీట్ చేస్తే వాళ్ళు వెల్ సెడ్ సార్, ఒక్కసారి చప్పట్లు కొడదాం. దిస్ ఈస్ ద రైట్ పాయింట్, దిస్ ఈస్ ద రైట్ పాయింట్. ప్రాక్టీస్ ఏదైతే ఉండాలి ఖచ్చితంగా. యా, చెప్పండి. కస్టమర్లకి మంచి ఫుడ్ పెట్టాలని ఉద్దేశం మనకు ఉండాలి. స్ట్రీట్ ఫుడ్ 5-star హోటల్ నాట్ మ్యాటర్స్. సో యాజ్ అ ప్రాక్టికల్ సార్, లా స్టూడెంట్గా కన్జ్యూమర్ కేసెస్ ఎన్ని చూస్తున్నామంటే, దాదాపు కన్జ్యూమర్ కేసెస్ ఈ మధ్య ఓన్లీ కన్జ్యూమర్ అడ్వకేట్ అని అంటున్నారు కొంతమంది, బికాస్ దే ఆర్ టేకింగ్ ఓన్లీ కన్జ్యూమర్ కేసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ ఫుడ్ సార్. ఎందుకంటే కొంతమంది బతుకుతున్నారు ఆ కన్జ్యూమర్ కేసెస్ వల్ల. బ్రదర్ చెప్పినట్టు హెయిర్ పడ్డది, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ యాక్షన్స్, మై సెల్ఫ్ టుక్స్ మెనీ యాక్షన్స్ సార్. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఫుడ్ అడల్టరీ ఇంకా అవుతున్న కారణం అడల్టరీ ఆఫీసర్స్ ఉన్నారు సార్. రైట్, ఆఫీసర్స్ అడల్టరీ ఉన్నారు. ఆఫీసర్స్ అడల్టరీ ఉండడం వల్ల ఐఎమ్ నాట్ సేయింగ్ 100% అడల్టరీ సార్. సార్ ఇప్పుడు ఒక రెస్టారెంట్ రైడ్ జరిగినాక మళ్ళీ అదే తప్పు జరుగుతుంది అంటే అసలు ఆ రెస్టారెంట్ని ఒక 2-3 years వరకు క్లోజ్ చేస్తే పీపుల్ గెట్ అవేర్నెస్ దట్ మీరు 1 weekలో ఓపెన్ చేస్తే రైడ్ ఏం తప్పేం జరగలేదేమో అందుకే మళ్ళీ ఓపెన్ చేశారు అంటారు సార్. సో ఒక 2-3 years వరకు దాన్ని ఆపేస్తే ఓకే వీళ్ళు తప్పు చేశారు, సో ఇప్పుడైనా 2 years వరకు లాస్ అయినారు వీళ్ళు, ఇప్పుడైనా మంచి చేస్తారేమో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇమీడియట్గా ఓపెన్ చేస్తే మనోలే కదా మేనేజ్ చేయొచ్చు అని అనుకునే ప్రాక్టికల్ లైఫ్ ఇదైతే పాసిబుల్. సో ఎస్,
సో ఎటు తిరిగి గవర్నమెంట్ని అడుగుతారు, ఖచ్చితంగా మన బాధ్యత మనకు తెలియాలి. Yes, sir. I think- దీంట్లో మీరు ఎందుకు స్టేక్ హోల్డర్స్గా అందరినీ చేయట్లేదు? అంటే సినిమా యాక్టర్స్ని, కొంచెం పాపులర్ ఫిగర్స్ని, స్పోర్ట్స్మెన్ని, లేకపోతే మాలాంటి మీడియా సంస్థల్ని, వీటన్నింటినీ వాళ్ళు ముందుకు వచ్చడానికి రావడానికి రెడీగా ఉంటారు కదా సార్. సార్ యాక్చువల్గా కొన్ని విషయాలు ఏం జరుగుతుందంటే సాంబార్లో బొద్దింక పడిందని కానీ ఫస్ట్ పేజీలో వేసేస్తారు. గట్టిగా ఇన్స్పెక్షన్ చేసి గట్టిగా మూసేశారంటే అది పేపర్ మీద వేయడానికి కూడా ఆలోచన. మీరు మా మీదకి వచ్చారు అంటలేదు సార్. నేను ఎన్నిసార్లు ప్రెస్కి ఇచ్చినా కానీ వేస్తాం సార్ వేసేయండి సార్ న్యూస్ కొంచెం అంటే పీపుల్ విల్ నేను అరే ఆ హోటల్లో ఇది జరిగిందని. ఇంకోటి ఏంటంటే ఈ చట్టంలో ఏముందంటే కన్జ్యూమర్ కెన్ హ్యావ్ ద రైట్ టు తీసుకెళ్ళి ల్యాబ్లో తీసుకెళ్ళి టెస్ట్ చేసే అధికారం కన్జ్యూమర్కి FSSAI యాక్ట్ ఇచ్చింది. ఆ ప్రకారంగా ఆ రిపోర్ట్ తీసుకుని కన్జ్యూమర్ కోర్టులో వేసుకుంటే పరిహారం వస్తుంది. అది ఒక్క FSSAI యాక్ట్లోనే ఉంది కానీ వేరే యాక్ట్లో, వేరే లీగల్ ఏ యాక్ట్లో లేదు. కన్జ్యూమర్కే ఉంది అధికారం. సార్ ఇదే సార్ ఎగ్జాంపుల్ సీల్డ్ బాటిల్ ఉంది. సీల్డ్ బాటిల్లో మీకు పురుగు కనిపిస్తుంది ఇందులో సీల్డ్ బాటిల్, వేరే దాంట్లో ఎక్కడ ఉండదు. మా చట్టంలో ఏముంటుందంటే 4 శాంపుల్ తీయాలి, 4 పార్ట్స్ తీయాలి. ఒక పార్ట్ కనుక ఫెయిల్ అయితే సెకండ్ శాంపుల్ చేసుకునే అధికారం వాడికి ఉంటుంది. ఎవరికి? షాప్ ఆయనకి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. రెండో శాంపుల్ బాగానే ఉంటుంది, అప్పుడే పాస్ అయ్యి వస్తుంది, వాడు కేసు క్లోజ్ అవుతుంది. అదే కన్జ్యూమర్ తీసుకెళ్ళాడంటే ఇది సీల్డ్ బాటిల్ విత్ బిల్ ఉంటుంది కదా, బిల్ తీసుకుని సీల్డ్ బాటిల్ తీసుకెళ్తే పురుగు కనపడుతుంది. ఆయన వేసుకోవచ్చు రేపు కన్జ్యూమర్ కోర్టులో. అమ్మిన షాప్ వాడి బాధ్యత లేకపోతే సప్లై చేసిన వాడిదా? ఇద్దరు వస్తారు. ఓకే, అమ్మిన వాడికి లాభానికి అమ్ముతున్నాడు, తయారు చేసిన లాభానికి ఇస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే దీని మీద FSSAI నెంబర్ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ మీద. మీరు FOS COS అని యాప్ ఓపెన్ చేస్తే ఎవరైనా కానీ అందులో సెర్చ్ అని వస్తుంది, క్లియర్ కనపడుతుంది. ఈ నెంబర్ కొడితే అది లైవ్లో ఉందా, డూప్లికేట్ నెంబరా ఒకటి వస్తుంది. నెంబర్ 2, వాటికి ఏ ప్రొడక్ట్స్కి పర్మిషన్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మిల్క్ ప్రొడక్ట్సే ఉన్నాయా, నెయ్యి కూడా తయారు చేస్తాడు వాడు, నెయ్యికుందా. తర్వాత వాటర్ చేస్తాడు, వాటర్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే బాదం మిల్క్ కూడా తయారు చేస్తాడు వాటర్. బాదం మిల్క్ లైసెన్స్ లేదనుకోండి, ఇమీడియట్ దే కెన్ ఫైల్. రైట్. సో చాలా తెలియని అంశాలు చెప్పారు సార్. సో ఈ కార్యక్రమం ద్వారా నిజంగా మీరు చెప్తున్నవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇది ఎక్కడో అక్కడ ఖచ్చితంగా అడ్డుకట్ట వేయచ్చు. ప్రవీణ్ గారు. సో ఫైనల్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్. మనమే మొదలు పెట్టాలి, మనమే చూసుకోవాలి ఏం తింటున్నాం, మన కడుపులోకి ఏం వెళ్తుంది, దాని మీద జాగ్రత్త మనమే వహించాలి. మనం ఏం కొంటున్నాం అక్కడి నుంచే మనం మొదలు పెట్టాలి. అండ్ అందరూ అన్నట్టు ఇమ్యూనిటీని పెంచుకోవడం. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ ఎడ్యుకేటింగ్ అస్ అబౌట్ ద నెంబర్స్ అండ్ అబౌట్ ది యాప్ ఆల్సో. సో దీని ద్వారా ప్రాబ్లీ ఇంకా మోర్ అండ్ మోర్ దీని మీద మనం మోర్ ప్రోగ్రామ్స్ చేయగలిగితే ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ టు ద పబ్లిక్. ఎస్, అమిత గారు. డెఫినెట్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ మనం ఏది తింటున్నాం అనేది ఒకసారి ఆలోచించి తింటే బెటర్. ఎంత లిమిట్ చేస్తే అంత బెటర్. అవుట్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఎంత లిమిట్ చేస్తే అంత బెటర్ అని చెప్తాను నేనైతే. నవీన్ గారు, కెన్ వి జస్ట్ ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఒక్కసారి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆ ఫుడ్ని మళ్ళీ ప్రిజర్వ్ చేసి పెడుతూ ఉంటారు, అది మనం కూడా చూస్తుంటాం రెస్టారెంట్స్లో. దానికంటూ ఒక పీరియడ్ ఎంతకాలం అంటే రేపు పొద్దున వరకు పెట్టచ్చా, 2 రోజులు పెట్టచ్చా, ఇలాంటి ప్రాక్టీసెస్ బయట జనాలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం ఎలా చేయాలి? ఇంగ్రీడియంట్ వైజ్ అండ్ వేర్ వీఆర్ స్టోరింగ్, ఏ ఫ్రిడ్జ్లో వెళ్తుంది, ఎలాంటి ఫ్రీజర్లో వెళ్తుంది, దే హ్యావ్ డిఫరెంట్ షెల్ఫ్ లైఫ్ ఫర్ దట్, where you can store it as per FSSAI guidelines. Has to be done on the basis that whether they have at least one senior employee who is FSSAI trained. So after seeing that, you issue the license. సో ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు సర్వీస్లో లేనప్పటికీ మీకున్న పరిచయాలతో ఇది సెన్సిటైజ్ చేసి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. దాంట్లో మీ బాధ్యతగా ఏం శిక్ష పడింది, ఎంత శిక్ష పడింది, ఎలాంటి తప్పు జరిగింది అనేది కూడా బయటికి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఎలాంటి తప్పు జరిగింది అనేది మాత్రం ఈరోజు ప్రత్యక్షంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు క్లియర్గా చెప్పి పేపర్లో వేస్తున్నారు, ఇది తప్పు జరుగుతుంది ఈ హోటల్లో అని. అదేవిధంగా శిక్షలు కూడా ఏం పడతాయి అనేది కూడా క్లియర్గా, ఎంత పడినాయి అనేది కూడా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. చూస్తాం సార్, పేపర్ మాదే, మేము చూస్తాం. షూర్ సార్. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి. ఒకటి అంటే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అఫీషియల్స్ కానీ స్ట్రిక్ట్ యాక్షన్ అదొక మీరు అన్నట్టే ఉండాలి. రెండోది దీనికి సంబంధించిన ఇప్పుడిప్పుడే ఇండియాలో స్ట్రిక్ట్ లాస్ కూడా వస్తున్నాయి. అదే మన యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళు వాళ్ళ మీద ఎవరైతే ఈ కల్తీ చేసి ఇది అమ్మటము లేకపోతే ఈ ఫుడ్ సప్లై చేసే వాళ్ళ మీద ఇంకా ఇంప్రూవ్ అయ్యి తర్వాత సింపుల్ టెక్నిక్స్ కూడా మనం అందరూ కూడా నేర్చుకుని, అంటే ఏదైనా ఒక వస్తువు పాడైంది అని కనుక్కోవటానికి కానీ అందులో ఏదైనా కల్తీ అయిందని తెలుసుకోవడానికి టెక్నిక్స్ కూడా నేర్చుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. బట్ ఐ వాంట్ టు సీ దట్ యూ బీయింగ్ స్ప్రెడింగ్ దిస్ వాట్ ఎవర్ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో లేకపోతే కమ్యూనిటీ వైజ్గా ఏదైతే స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారో పెద్ద ఎత్తున చెయ్యాలి.
దాంట్లో అందరినీ భాగస్వాములు చేసుకోవాలనేది కూడా మా చిన్న సబ్మిషన్. యా డెఫినెట్లీ సార్. మాకు గ్రేటర్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ 4,800 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మా అంబ్రిల్లా కింద ఉన్నాయి. ప్రతి విషయాన్ని వాళ్ళకి ఇమీడియట్గా మేము షేర్ చేస్తూ ఉంటాం. అలాగే మన ఫుడ్ సేఫ్టీ మీద కూడా చాలా వీడియోలు ఇవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. ఇంకా ముందు ఇంకా ఎక్కువ చేస్తాం వీటి విషయంలో. సో కల్తీని అరికడదాం అనే ఒక స్లోగన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి మనవంతు బాధ్యతగా మనం ఏం కొంటున్నాం, ఆ కొనేదాని నాణ్యత ఏ రకంగా ఉంది అనేది మనం తెలుసుకోవడమే కాదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా తెలియజెప్పే ప్రయత్నం చెయ్యాలి అని సాక్షి విన్నవించుకుంటుంది అందరికీ కూడా. వ్యూవర్స్, we request you, not only you get educated, but also train the people next to you. ఎలాంటి నాణ్యత వస్తువుల్ని మనం వాడాల్సిన అవసరం ఉంది, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే రాబోయే తరాల ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడాలనే బాధ్యత మన మీద కూడా ఉంది అనేది మనం గుర్తించాలనేది మరొకసారి చెప్తున్నాం.